క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు అక్రమాలకు బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968. నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ చాలా సంబరంగా చేసుకున్నారు. ఇక కొత్తగా అత్తగారింటికి పోయిన అల్లునికైతే రాచమర్యాదలే. ఇక తిండి తినలేక వాళ్ళు ఒక్కొక్కరు 130, 150 కూరలు అల్లులకు వండిపెట్టి మర్యాద చేసినటువంటి పరిస్థితిగా పతంగులు, తర్వాత వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలతో ఏ విధంగా అయితే పండుగను చేస్తారో నిన్న బాగా చాలా గొప్పగా చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ కైట్ ఫెస్టివల్ కూడా పరేడ్ గ్రౌండ్లో జరిగింది. అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కైట్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ముందుగా మన మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళకంటే ముందు ఒకసారి మన మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులు ఒకసారి మన వీడియోకి లైక్ చేయండి, తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే మొన్న 10 మంది బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంపైరు అని చెప్పేసి పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద కేసేసిరు. వీళ్ళను పార్టీ మారిరు కాబట్టి వీళ్ళ ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని చెప్పేసి కేసేస్తే మొన్ననేమో స్పీకర్ గారు 5గురికి క్లీన్ చిట్ ఇచ్చిరు. వీళ్ళు పార్టీ మారలేదు, ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలోనే ఉన్నారు, వీళ్ళు పార్టీ మారిరు అన్నట్టు ఆధారాలు లేవు. ఎందుకంటే సభ్యత్వం లేదు, పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నట్టు వీళ్ళకు సభ్యత్వం లేదు, జస్ట్ కండవలు కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్టు కాదు అని చెప్పేసి మొన్న 5గురి మీద స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిరు. ఇక నిన్న కూడా ఇటు కాళే యాదయ్య పైన, తర్వాత పోచారం శ్రీనివాస్ పైన. సో వీళ్ళిద్దరు కూడా పార్టీ మారలేదు, వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి ఇగో వీళ్ళిద్దరు కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరు కూడా పార్టీ మారలేదు, ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీనే ఉన్నారని చెప్పేసి స్పీకర్ గారు ఇంతకుముందుకు ఎట్లయితే నిర్ణయం చెప్పిండో సేమ్ ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో కూడా అలాగే చెప్పిండు. ఇంకో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక 3 ఎమ్మెల్యేల గురించి ఏం చెప్తారు, ఎందుకంటే వాళ్ళు పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నాయి. మరి వాళ్ళపైన వేటు వేస్తారా, లేకపోతే ఇట్లనే మా దగ్గర ఆధారాలు లేవని చెప్పేసి క్లీన్ చిట్ ఇస్తారా చూడాలి. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు మిత్రులారా ఒకసారి మన మార్నింగ్ న్యూస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరు శ్రవణ్ అడుగుతున్నాడు ఏమని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు టెట్ పేపర్ 3 ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఉండదు అని చెప్పేసి అడుగుతున్నాడు. అన్నీ ఒకడే పెట్టినట్టు ఎవరిని ఇంకా పెడితేనే ఉన్నట్టు. టెట్ పేపర్ 3 ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఉండదు అని చెప్పేసి శ్రవణ్ అడుగుతున్నాడు. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. హైదరాబాద్కు సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కమాండ్ కంట్రోల్ సెంటర్ సివిల్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్. సో హైదరాబాద్లో సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. సహకరించండి అని చెప్పేసి చెప్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ సివిల్స్ మిలిటరీ లైజన్ కాన్ఫరెన్స్, భూ సమస్యలు, పరిపాలన ఇష్యూస్ పైన చర్చ. హాజరైన సిఎస్ రామకృష్ణారావు, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా. కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత అధికారులు భూ సమస్యల పైన, తర్వాత పరిపాలన ఇష్యూస్ మీద నిన్న చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు పండుగ రోజు కూడా సెలవు తీసుకోకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇక లొంగిపోయిన మావోయిస్టులు 52 మంది మావోయిస్టులు సరెండర్. బీజాపూర్ జిల్లా ఎస్పీ ఎదుట లొంగుబాటు. ఇందులో 21 మంది మహిళలు, 31 మంది పురుషులు. 49కి పైగా ఒక్కొక్కటి 41 లక్షల రివార్డు. సరెండర్ అయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోన్ ఏఓబి మ్రాగూర్ ఏరియా కమిటీ సభ్యులు. ఇక నిన్న 52 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారట. దాంట్లో 21 మంది మహిళలు ఉంటే 31 మంది పురుషులు ఉన్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు
జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఆయుధాలని వదిలేసి సరెండర్ అయ్యి ప్రజా జీవితంలోకి వచ్చి గడుపుదామని నిర్ణయించుకొని పెద్ద ఎత్తున సరెండర్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకో 49 మంది మీద 1,41,00,000 రివార్డు ఉండదంట. నిన్న బీజాపూర్ జిల్లాలో వాళ్ళు లొంగిపోయినటువంటి పరిస్థితి. మరో 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ స్పీకర్ గారు చెప్తున్నారు. పోచారం యాదయ్య పార్టీ మారినట్లు ఆధారాలు లేవు, వారిద్దరు బీఆర్ఎస్లోనే ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పై గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి తర్వాత కాలే యాదయ్య కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాలే యాదయ్య బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఇద్దరు పార్టీ మారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, వీరిపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లు కొట్టివేశారు. కాగా ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలు అరకెపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ తర్వాత ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కాలే యాదయ్యలకు ఊరట లభించింది. కాగా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు ఆరోపణలు రాగా గతంలో 5గురిపై తాజాగా మరో 2పై క్లీన్ చిట్ ఇచ్చారు. మరో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ విషయంలో ఇంకా విచారణ జరగాల్సింది. ఇంకో వీళ్ళిద్దరైతే పక్కా ఆధారాలు ఉన్నాయి, కడియం శ్రీహరి గారికి తర్వాత దానం నాగేందర్ గారికి. ఎందుకంటే దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారి ఇక్కడ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఒక పార్టీ మారిండు అనడానికి ఇంతకంటే కారణం ఇంకేం కావాలో తెలీదు. తను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ పార్టీలో సికింద్రాబాద్లో కాంగ్రెస్ పార్టీ పైన ఎంపీగా పోటీ చేసిండు. ఎవరు? మన దానం నాగేందర్ గారు. ఇక కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ శేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి తన కూతురుకి టికెట్ ఇవ్వడం కోసం పార్టీ మారి తన కూతురికి ఎంపీ చేయడం కోసం కాంగ్రెస్ కండ కప్పుకొని ఊరూర ప్రచారం చేసి వాళ్ళ బిడ్డను గెలిపించుకొని పార్టీని కాస్త కడియం శ్రీహరి ఆఫీసును కాస్త కాంగ్రెస్ ఆఫీస్గా మలుచుకున్నాడు. ఇంగిటు డాక్టర్ సంజయ్ విషయంలో కూడా ఇదే. ఇంకా వీరు 3 విచారణ జరగాల్సి ఉన్నది. ఇక మిగతా 7 అయితే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారట. ఇక మరి ఎమ్మెల్యేలు మీరే చెప్పాలి, అక్కడ ఉన్న జనాలకు తెలవాలి, ఎమ్మెల్యేలకు తెలవాలి. వీళ్ళేమో మా పార్టీలో లేరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటికి నెడుతున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పార్టీయే కాదని చెప్పేసి కోర్టుకు ఎక్కే. ఇక ఇప్పుడు ఇటుగాక మధ్యలో విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ ఎమ్మెల్యేల పరిస్థితి. నేడు సుప్రీంలో విచారణ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. శుక్రవారం విచారణ జరుగుతున్న దృష్ట్యా గురువారం స్పీకర్ తీర్పు వెలువరించారు. స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో, సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. ఇలా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందట. దీనికి సంబంధించినటువంటి కేసు. జల్లికట్టు పోటీలో అపశృతి, 52 మందికి గాయాలు, 10 మంది విషమం. తర్వాత ఎద్దులు ఆపేందుకు యువకుల యత్నం. తమిళనాడు రాష్ట్రంలో మదురై జిల్లా అవానవీయపురంలోని ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. ఇక నిన్న జల్లికట్టు పోటీలలో అపశృతి, 52 మందికి గాయాలైనవి, 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. జల్లికట్టు పోటీలు అంటే ఎద్దుల పోటీలు, ఎద్దులను పరిగెత్తిస్తుంటారు, దాంట్లో అపశృతి నెలకొంది. 5 దుర్మరణం, మరో 12 మందికి గాయాలు. ట్రాక్టర్ ట్రాలీ పికప్ వాహనం ఢీ. మధ్యప్రదేశ్ రాజధాని బెరాసియాలో ఘటన, 2 యువకులు మృతి, మరో 2కి తీవ్ర గాయాలు. అదుపు తప్పి కారు బోల్తా. ఖమ్మంలోని వైఎస్ఆర్ కాలనీలో ఘటన.
పండగ పూట అయ్యింది ఇది. దోస్తీనా కుస్తీనా, మున్సిపల్లో పార్టీల పొత్తుపై పీఠముడి. కాంగ్రెస్ సిపిఐ మధ్య కొత్తగూడెం కిరికిరి. ఎందుకంటే కొత్తగూడెం నుంచి సిపిఐకి ఇంతకుముందుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా, మరి ఇప్పుడు ఏందనేది ఇదో కిరికిరి పంచాయతీ. మళ్ళా సిపిఐకే ఇస్తారా లేదంటే కాంగ్రెస్ తీసుకుంటుందా? ఒంటరి పోరుకే బీజేపీ మొగ్గు. ఇక బీజేపీ ఒంటరి పోరాటం ఏం చేద్దామని ఫిక్స్ అయిందంట. టీడీపీ జనసేనతో కలిసి నడవడంపై స్పష్టత కరువు. ఇక టీడీపీ జనసేన ఇక్కడ కూడా కలిసే పోటీ చేస్తారా ఏందనేది ఇంకా క్లారిటీ రాలేదు. సింగిల్గానే మజ్లిస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు సింగిల్గానే. సో ఈసారి ఎక్కువగా సింగిల్గానే పోటీ చేస్తాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీలు ఇండిపెండెంట్ల కేటాయించిన గుర్తులను ప్రకటించింది. ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. రాష్ట్ర స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. జిల్లాల నేతలతో మీటింగ్స్ నిర్వహిస్తూనే పరిశీలకులను నియమిస్తున్నాయి. అయితే పార్టీ గుర్తుపై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలు పొత్తులుగా వెళ్ళాయా లేక ఒంటరిగానే బరిలోకి దిగాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేశాయి. సిపిఐకి ఒక సీట్ కేటాయించాక కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వారి మధ్య సౌహృద్భావ వాతావరణంతోనే పొత్తు కొనసాగుతున్నది. అసెంబ్లీ ఇతర సమావేశాల్లోనూ సిపిఐ కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతూనే ఉన్నది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఈ పొత్తు కొనసాగుతుందా, ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందా, ఎవరికి వారు పోటీ చేస్తారా అనేది తేలాల్సి వస్తున్నది. కొత్తగూడెం, పాల్వంచ రెండు మున్సిపాలిటీలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రాన్ని కార్పొరేషన్ గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చట్టబద్ధత కూడా వచ్చింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ కార్పొరేషన్ మేయర్ పదవిని తమకు కేటాయించాలని, అత్యధిక డివిజన్లు తమకే కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సహకరిస్తున్నందున ఇక్కడైనా తమకు సహకరించాలని విన్నపిస్తున్నది. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎమ్మెల్యేగా సిపిఐ ఉన్నందున స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కు అవకాశం కల్పిస్తే ఇక్కడ స్థానిక నాయకులకు గుర్తింపు దక్కుతుందని రెండు పార్టీలు సఖ్యతతో పనిచేయొచ్చు అని చెబుతున్నారు. కార్పొరేషన్ అంశం రాష్ట్ర స్థాయిలో తేలాల్సి ఉందని, పొత్త ఫ్రెండ్లీ కాంటెస్టా ఎవరికి వారు పోటీ అనేది ఇప్పుడు ఎందుకంటే ఓట్ల లెక్కింపు అయిపోయింది, రిజర్వ్డ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరెవరిని నిలబెట్టాలి, ఇప్పుడు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలన్నా సొంతంగానే బరిలోకి దిగితే బాగుంటుందా అనే దాని మీద అన్ని పార్టీలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే కాంగ్రెస్ సిపిఐ గత ఎలక్షన్ల నుంచి కలిసి పనిచేసుకుంటూ వస్తుంది. అక్కడ కొత్తగూడెం నియోజకవర్గానికి ఒక సీటు కేటాయిస్తే అక్కడ కూనంనేని సాంబశివరావు గారు గెలుపొందిరు. మరి ఇప్పుడు అక్కడ గెలుపొందినాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మేము సహకరిస్తున్నాం కాబట్టి ఈ కొత్తగూడెం సంబంధించిన మేయర్ పదవి కూడా మాకేయాలని చెప్పేసి సిపిఐ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు లేలే ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, సిపిఐ నుంచి కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఇద్దరిని గుర్తించినట్టుంటది, ఇద్దరిని సమన్వయం చేసుకొని పని చేసుకోవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మరి పరిస్థితి. ఈ పంచాయతీ ముదురుతుందా, సర్దుబాటు అవుతుందా, ఇది ముదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచాయతీ అంటుకుంటుందా అనేది వెయిట్ చేయాల్సింది. కానీ ఇక బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది, మజ్లిస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది, ఇక బీజేపీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికలలో మజ్లిస్ పార్టీ కూడా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది హైదరాబాద్ సంబంధించి. ఇక ప్రధానంగా ఈ నాలుగు పార్టీల మధ్య పోటీ ఉండేటట్టు కనిపిస్తూ ఉన్నది. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్, కాంగ్రెస్ అండ్ సిపిఐ. సో ఈ నాలుగు పార్టీల కేంద్రంగానే పోటీ నడుస్తూ ఉన్నది. ఇక డేట్ వచ్చుడే ఆలస్యం. ఆల్రెడీ రేపటి నుంచి ముఖ్యమంత్రి గారు జిల్లాల టూర్ కూడా ప్రయాణం చేస్తున్నాడు. జిల్లాల టూర్ కూడా పోతానికి సిద్ధంగా ఉన్నట్టు రేపటి నుంచే. ఇక రాజకీయ కుట్రతోనే తప్పుడు కథనాలు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మీడియాలో వస్తున్న తప్పుడు కథనాల వెనుక ఎవరున్నా వదిలిపెట్టబోము. ముందు నుంచి మా ప్రభుత్వాన్ని బానా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. రాముడి అంశం లేకుండా
బతకలేని స్థితిలో బీజేపీ ఉన్నది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాలతో మాట్లాడాడు. ఏమంటున్నారంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, మీడియాలో వస్తున్న కథనాల వెనుక ఎవరు ఉన్నారో తేలాల్సిందే, ఎందుకు ఆ వార్తలు బయటకు వచ్చినాయనే తేలాల్సిందే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బతకాలో చావాలో చెప్పేందుకు మేమెవరం, మనమెవరం? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. తన కుమారుడికి కారుణ్య మరణం ప్రసాదించాలంటూ తల్లిదండ్రుల పిటిషన్. తీర్పును రిజర్వ్ చేసిన అత్యున్నత న్యాయస్థానం కారుణ్య మరణం అనే పదాన్ని మేము ఉపయోగించలేం అని చెప్పేసి. విషయం ఏంటంటే వాళ్ళ అబ్బాయికి బిల్డింగ్ నుంచి వ్యాధి 4 సంవత్సరాల నుంచి కూడా అన్ని దవాఖానలు తిరుగుతున్నారట. అన్ని దవాఖానలు తిరిగి డబ్బులు కోల్పోతున్నా కూడా ఏ దవాఖానలో పోయినా మీ అబ్బాయి కోమలోనే ఉంటాడు, బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి డాక్టర్లు చెప్తే వీళ్ళు కోర్టుకు ఎక్కిరు. మా అబ్బాయికి కారుణ్య మరణాన్ని ప్రసాదించండి అని చెప్తే కోర్టు మేమేమరామండి, వాళ్ళు మేము కూడా మనసులమే, బతకాలో సావాలా అని చెప్పేసి మేమెందుకు చెప్తాం అని చెప్పేసి కోర్టు కూడా ఆ తీర్పును రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి. ఇంత హృదయ తరుకుపోతుంది ఇటువంటి ఘటనలు విన్నప్పుడు. ప్రేమ వ్యవహారం తర్వాత లవ్ కనుమరుగు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఒక్కసారి చదువుదాం. ప్రేమ తర్వాత ఇవి చదవాలి, ఎందుకంటే పిల్లలు చాలా ఆగమవుతున్నారు. ప్రేమ వివాహం తర్వాత వైవాహిక సంబంధాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. ఒక మ్యాట్రిమోనియల్ వైవాహిక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న స్పందిస్తూ ప్రస్తుత కాలంలో మారుతున్న బంధాల తీరుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రేమ వివాహాల విషయంలో పెళ్లికి ముందు ఎంత ప్రేమ ఉన్నా పెళ్ళయ్యాక బంధంలో ప్రేమ క్రమంగా తగ్గిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు పెద్దలు కుదిర్చిన వివాహాల ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. పెద్దలు కుదిర్చిన వివాహాల్లో దంపతుల మధ్య ప్రారంభం పరిచయం లేకపోయినా వివాహం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ప్రేమ క్రమంగా పెరిగిందని జస్టిస్ నాగరత్నం వ్యాఖ్యానించారు. ఇక్కడ చూడండి, పెద్దలు కుదిర్చిన వివాహాల్లో దంపతుల మధ్య ప్రారంభంలో పరిచయం లేకపోయినా వివాహం తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకునే క్రమంలో ప్రేమ క్రమంగా పెరిగిందని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. వివాహ బంధంలో సహనం, ఒకరిపై ఒకరికి ఉండాల్సిన గౌరవం గురించి చర్చిస్తూ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముందున్న లవ్వు తర్వాత లేదంటుంది. పెళ్లి కాకంటే ముందు కన్న, వీళ్ళ పేర్లు గమ్మతుంటాయి, కన్న, డాడీ, నాన్న, బంగారం, ఇవి తర్వాత ఉండయి. ఎప్పటిదాకా ఉంటాయి అంటే ప్రేమించుకునే దాకానే ఉంటాయి. ప్రేమించుకొని పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఒక ఆయన చెప్తుంటాడు, ఏమని చెప్తుంటాడు అంటే పెళ్ళి అయిన కొత్తలో గిట్లుంటుందట బంధం. భార్య భర్తలు అనేది ఇంత దగ్గరగా ఉంటుందట వాళ్ళ బంధం. పెళ్ళైన కొత్తలో ఒక 6 నెలలు కాగానే వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి ఒక ఆటో పోతుందట. సంవత్సరం కాగానే ఓ పెద్ద ట్రాక్టర్ పోతుందట. ఇంకా 2-3 సంవత్సరాలు కాగానే లారీలు, బస్సులు అన్నీ పోయేంత దూరం వీటిపైన పెరుగుతుందట. సో కాబట్టి ముందుగా ఉన్న ప్రేమ తర్వాత ఉండదు. ఎందుకు ఒక్కసారి మనం చిన్నగా చూసుకుందాం. విషయం ఏంటంటే ప్రేమ అనేది థియరీ, కలలు కంటాం, అనుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ పెళ్ళి అనేది ప్రాక్టికల్. థియరీకి ప్రాక్టికల్కి ఇంత తేడా ఉంటుంది. ప్రేమ అనేది థియరీ, పెళ్ళి అనేది ప్రాక్టికల్. సో థియరీ ఉన్నంత ఈజీగా ప్రాక్టికల్ ఉండదు. ఏమవుతుంది, పెళ్లి కాక ముందుకు సినిమాలు, షికార్లు, పార్కులు అన్ని తిరిగేటప్పుడు పెళ్ళైన తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు పెరిగిన తర్వాత వీళ్ళేమనుకుంటారు, చూసినా
పెళ్ళి అయిందిగా మూడు ముళ్ళు వేసిండు కట్టేసిండు ఇంట్లో, అంత ముందుకు ఎట్లా తిప్పేటోడు ఇప్పుడు అట్లా తిప్పుతున్నాడా అని చెప్పేసి భార్యలు అనుకుంటారు. భర్త ఏమనుకుంటాడు, అయ్యో ఇన్ని రోజులంటే అబ్బాయి మీద తింటివి తిరిగితివి ఒక్కనే అయితే నీ ఏడ తిన్నా ఏడవన్నీ నడిచింది, కానీ ఇప్పుడు మనకంటే ఒక భార్య ఉన్నది కదా, ఈవెన్ సాధాలి కదా, ఇల్లు కిరాయిలు కట్టాలి కదా, రూపాయి వెనకకేయాలి కదా, కాబట్టి పని చేయాలి కదా అని చెప్పేసి భర్త అనుకుంటాడు. ఈ పని ఇప్పుడు పని చేసేది ఎవరి కోసం? ఇంటి కోసమే కదా, కుటుంబం కోసమే కదా. ఇగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది వీళ్ళ ఈగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రేమ వివాహాల్లోనే ఈగోస్ ఉంటాయి. ఎందుకంటే అంతకుముందుకి ఇదంతా ఓపెన్ పుస్తకం కదా, ఆడు ఏడ మైనస్ ఉంది, వాడు ఏడ వీక్నెస్ ఉంది, ఏడ భయపడతాడు, ఏడ ఏడుస్తాడు, వాడిని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి అమ్మాయికి తెలుస్తుంది, అమ్మాయిని ఎట్లా చేయాలి, ఎట్లా ఏడిపియాలి ఏందనేది అబ్బాయికి తెలుస్తుంది. ఇలాంతా ఓపెన్ చరిత్రలు కదా. కాబట్టి ఇగో ఇక్కడ ఈగోస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇవి క్రమంగా కుటుంబ సభ్యుల దాకా వెళ్తాయి. కుటుంబ సభ్యులు ఊకుంటారా? అసలుకే ప్రేమ వివాహం, ఇక దొరికిందే సంద అని చెప్పేసి వాళ్ళు తల దూరుస్తారు. ఇంకా అది పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషులకు పోతుంది, పోలీస్ స్టేషన్లో పోతుంది, కోర్టుకు పోతుంది. ఇక అది అట్టే, ఇక మళ్ళీ అతుకుడు ఉండదు, అది అట్టే. సో చిన్న చిన్న వాటి కోసం కూడా రోడ్ ఎక్కి కొట్టుకుంటున్నారు. ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుంటే తెగిపోయే పంచాయతీలు కూడా రోడ్ ఎక్కి కొట్టుకుంటున్నారు. ఒక 2 నిమిషాలు ఏం చేస్తున్నావు అని చెప్పేసి 2 నిమిషాలు మనకు ఆలోచించుకుంటే పంచాయతీ దొరుకుతుంది. పెద్దలు అనేవాళ్ళు పొద్దు పొడిచినప్పటి నుంచి పొద్దుగుకే లోపు పెళ్ళ మొగల పంచాయతీలు ఒడిచిపోవాలని చెప్పేటోళ్ళు. ఇప్పుడు పొద్దుగుకుడు కాదు, సంవత్సరాలైనా వీళ్ళు ఇట్లా ఉండరు. ఇంతే దూరం పెళ్ళైనప్పుడే సందు ఉండదు, పెళ్ళైన తర్వాత పెద్ద పెద్ద ట్రాక్టర్లు పోతాయి. భార్య భర్తల మధ్య ఇగో ఇట్లా ప్రేమ కనుమరుగవుతున్నది. ఇక దీనికి తోడు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అగో మీ పొలనే గట్లనట్టు అగో గట్ల చేస్తావా అని చెప్పేసి కొడుకుని అన్నారు, కోడల్ని అంటారు, అటొచ్చి బిడ్డని అన్నారు, అల్లుండి అంటారు. ఇప్పుడు ఎక్కువ దాపరమైంది ఇది. అత్త ఏంది బిడ్డ సంసారాన్ని వాళ్ళ తల్లిదండ్రులే ఎక్కువగా నాశనం చేస్తున్నారు. ఇది నిజం, వాస్తవాలు ఇవి. ఒకప్పుడు పిల్లని ఇంటికి పంపేటప్పుడు మంచి బుద్ధులు చెప్పేటోళ్ళు, బిడ్డ జర ఓర్చుకొని భర్తను మార్చుకొని అత్తగారి మీద కొంచెం మంచిగా మెదిలు అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, 24 గంటలు ఫోనే. ఏం వండుతున్నావు, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, అగో గదెందుకు, నువ్వు ఎట్లా పెరిగినావు. ఆఖరికి వచ్చింది అనుకో, ఇంతంత ఫోన్ చేసింది అనుకో. ఇప్పుడు ఎన్నో చిన్న గొడవ జరుగుతుంది, చిన్న గొడవ జరగంగానే వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేస్తారు. చేసి అమ్మ గిట్లా అన్నాడు అనుకో, వీడు ఎట్లా బతికినవేను, రా వచ్చాయి గాడకు అంత మాట వాడతావా, నేను లేనే నీకు, అడుక్కొచ్చైనా పెడతా, నేను అడుక్కొచ్చైనా సాదుకుంటా నేను నిన్ను, రా అని చెప్పేసి తీసుకొని పోతారు. నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది. ఇంకా దీని ద్వారా పెద్ద మనుషులు డిపాజిట్లు, ఇదో పెద్ద దందా. పోలీసులు ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. పెళ్ళ మొగల పంచాయతీలు కూడా ₹1,00,000 డిపాజిట్ పెట్టమంటుడు. ₹1,00,000 ఉంటే గొడవ ఎందుకు వస్తుంది అయ్యా? పెళ్ళ మొగల పంచాయతీకి అటు లచ్చ ఇటు లచ్చ పెడితే వీళ్ళు లచ్చ ఎత్తుకపోతారు, లచ్చ ఖర్చులేనిది అని చూపిస్తారు. పుసుకున్న నువ్వు పెళ్ళ మొగలు గొడవ పెట్టుకుంటే ₹2,00,000 ఖర్చు. ఆ పంచాయతీ ఎటు దిగదు. ఇక నలుగుట్ల నువ్వు నన్నంత మాట అన్నావని ఈమె అలిగిపోడు, నలుగుట్ల నువ్వు నన్నంత మాట అని చెప్పి ఆయన అలిగిపోడు. ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు పనిచేయాలి, తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎంతకాలం బిడ్డను ఇంట్లో పెట్టుకుంటాం, ఎంతకాలం అని చెప్పేసి మన పొట్ట జీవితే పేగులు బయట పడతాయి. ఏముంటుంది, మనం ఎంటర్ అయితే మన బిడ్డ జీవితం బయట పడుతుంది. ఆలోచన చేయాలి తల్లిదండ్రులు. ఎంతవరకు మనం వాళ్ళ కుటుంబంలో జోక్యం చేసుకోవాలి, ఎంత మేరకు ఆమె నిర్ణయానికి వదిలేయాలి. ఏముంటుంది, ఇలా పంచాయతీ పెట్టుకుంటారు, రేపు కలిసి ఉంటారు. అట్లా కాదు, నువ్వు రాయే చూసుకుందాం, తల్లి అంటది ముందుగాల, చూసుకుందాం రా అంటది. ఏంది చూసేది? సో వివాహ జీవితం ఇది ఒక పెద్ద, ఇక ఒక్కసారి ఈ వివాహ జీవితంలో దీంట్లో పడ్డారు అనుకో, ఇక కథమే. ఎంత మంచోడైనా కూడా సైకో అయిపోతాడు. ఇక మన జీవితం ఉత్తదే, సొసైటీలో రెస్పెక్ట్ ఉండదు.
ఇక మన లైఫ్ అక్కడికే క్లోజు. సో ఇట్లా అయిపోతున్నాయి జీవితాలు. ఐఎస్ఎస్ నుంచి వ్యోమగాముల రిటర్న్. ఒక ఆస్ట్రోనాట్కు మెడికల్ ఎమర్జెన్సీ, భద్రతా కారణాల దృష్ట్యా నాసా నిర్ణయం. కాలిఫోర్నియాలోని పసిఫిక్ మహాసముద్రంలో స్పేస్ ఎక్స్ క్యూ డ్రాగన్ వాహక నౌక ల్యాండింగ్. ఇక రిటర్న్ వచ్చిరట వ్యోమగాములు ఐఎస్ఎస్ నుంచి. ఒకరికి భద్రతా కారణాల దృష్ట్యా, ఇంకొకరికేమో మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు రిటర్న్ వచ్చినటువంటి పరిస్థితి. రైట్. జోరుగా కైట్ ఫెస్టివల్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీగా నిర్వహణ. తరలి వచ్చిన 19 దేశాలకు చెందిన ప్రఖ్యాత పతంగుల కళాకారులు 19 దేశాల నుంచి వచ్చిరట. సంక్రాంతి స్వీట్ ఫెస్టివల్లో ఆకట్టుకుంటున్న తీపి వంటకాలు. ఇక పరేడ్ గ్రౌండ్లో ఎవరన్నా పోయేది ఉంటే ఊరి జబర్దస్త్గా చేస్తున్నారు. 2 క్రీడాకారిణుల ఆత్మహత్య. మహిళా హాస్టల్లో ఫ్యాన్ కురేసుకొని సూసైడ్. కేరళలోని కొల్లం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఘటన. కేసు దర్యాప్తు చేస్తున్న కొల్లం ఈస్ట్ పోలీసులు. సో వీళ్ళిద్దరు క్రీడాకారిణులు ఒకటే హాస్టల్లో 2 ఫ్యాన్కి ఉరిపెట్టుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఒకరేమో 10వ తరగతి చదువుతున్నారు, ఇంకొకరేమో 12వ తరగతి చదువుతున్నారు. అక్కడ మొత్తం వెతికినా కూడా ఎక్కడ కూడా సూసైడ్ నోట్ లేదంట. ఇక మరి ఏమైంది, ఎందుకు ఇలా జరిగింది అనేది ఇంకా దర్యాప్తులు తేలాల్సింది. వీరు ఎవరన్నా బాధ పెట్టుంటే ఈ విధంగా చేసిరా, ఇది లేకపోతే నిజంగానే ఆత్మహత్య లేకపోతే హత్య ఏందనే విషయాలను కూడా ఇంకా విచారణలో తేలుస్తున్నారు. మొత్తం మీద అయితే 2 క్రీడాకారిణులు లేనటువంటి పరిస్థితి. ప్యాక్స్ సిలికా మసాకా. అరుదైన ఖనిజాలు లక్ష్యంగా కూటమి. చైనాపై డిపెండెన్స్కి బ్రేక్ వేసేలా అమెరికా నిర్ణయం. త్వరలో భారత్ సైతం కూటమిలోకి. ఏఐ యుగానికి రేర్ ఎర్త్ మస్ట్. 20వ శతాబ్దాన్ని చమురు స్టీల్ రూల్ చేశాయని, 21వ శతాబ్దాన్ని కంప్యూటర్లు వాటికి అవసరమైన ఖనిజాలు నడుపుతాయని అమెరికా ఎకానమిక్ అఫైర్స్ ప్రతినిధి జాకోబ్ హెల్బెర్గ్ ప్యాక్ సిలికా కూటమి ఏర్పాటుకు బాధ్యుడు ప్రకటించారు. అందుకే ఇప్పుడు కంప్యూటర్లు ఏఐ టెక్ అందుకు అవసరమైన ఖనిజాల కోసం పోటీ మొదలైంది. వీటి ఆధారంగా సమీప భవిష్యత్తులో కొత్త కూటములు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నది. అమెరికా ఇదివరకే ప్యాక్స్ సిలికా కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కృత్రిమ మేధ ప్రపంచానికి రూల్ చేయనున్నది. ఇది అన్ని రంగాలపైన పై చేయి సాధించనున్నది. ఏఐని నియంత్రించగల దేశం ప్రపంచానికి పెద్దనగా మారే అవకాశం ఉన్నది. అందుకే ఏఐకి అవసరమైన ముడి పదార్థాలు, సప్లై చైన్ వసతుల కోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏఐ ఆవిష్కరణలో సిలికాన్ వ్యాలీ ముందస్తులో ఉండగా డీప్సిక్ వంటి ప్రయోగాలతో చైనా ఒక ఉదుటున అందుకు పోటీగా నిలిచింది. ఏఐకి అవసరమైన అరుదైన ఖనిజాలకు చైనా నిలువుగా ఉండడంతో ఈ పోటీలో అమెరికా వంటి అగ్రదేశాలకు ఏఐ భవితపై బెంగబుట్టింది. అందుకే అమెరికా ఓ మాస్టర్ ప్లాన్ చేసింది. రేర్ ఎర్త్ల కోసం చైనాపై డిపెండెన్సీని తగ్గించడానికి డ్రాగన్కు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసింది ప్యాక్స్ సిలికా కూటమి. ఈ కూటమి దేశాల ద్వారా ఏఐ టెక్ అవసరమైన ముడి పదార్థాల నుంచి ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసే వరకు ఏ లోటు లేకుండా చూసుకోవాలని అమెరికా భావిస్తున్నది. గత ఏడాది డిసెంబర్లో అమెరికా ఇనాగరల్ సమ్మిట్లు నిర్వహించింది. ఈ కూటమిలో ఇదివరకే ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, యూకే, నెదర్లాండ్, యుఏఈ వంటి దేశాలు చేరాయి. త్వరలోనే భారత్ సైతం చేరుతుందని కొత్త రాయబారి సెర్జియో గోర్ ఆహ్వాన వచనాలు పలికారు. అమెరికాకు చైనా భయం. చైనా టెక్ అన్ని రంగాల్లోనూ గణనీయమైన వృద్ధి సాధిస్తున్నది. కావాల్సినవన్నీ రేర్ ఎర్త్ మినరల్స్ ఉండడం, స్టార్టప్ ఉత్సాహం, ఆవిష్కరణల జోరుతో దూసుకుపోతున్నది. ఇది ఇలాగే సాగితే ఏఐ రంగంలో చైనా పై చేయి సాధించే అవకాశం ఉన్నది. రేర్ ఎర్త్ విషయంలో అమెరికాకు చైనాకు మధ్య పెద్ద వార్ నడిచింది. టారిఫ్లు పోటాపోటీగా. విషయం ఏంటంటే అమెరికాను మించి వీళ్ళు చేయాలని చెప్పేసి చైనాను మించి వీళ్ళు ముందుకు రావాలని చెప్పేసి అమెరికా చేస్తున్నటువంటి ప్లాన్. దాంట్లో ఎట్లా ఏఐ టెక్నాలజీ ఇప్పుడు ఏదన్నా కొత్తగా వస్తువు తయారైందంటే, ఏదైనా కొత్తగా ఒకటి మార్కెట్లోకి వచ్చిందంటే అది చైనా నుంచి వస్తుంది కదా.
సో దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలని చెప్పేసి ఇగో దీనికి కావాల్సిన ముడి సరుకు ఇదంతా ఎట్లా మనం రూల్ చేసుకోవాలని చెప్పేసి ఒక కూటమిగా ఏర్పడినటువంటి పరిస్థితి. రైట్, మిత్రులారా, ఇవి దిశ పత్రికకు సంబంధించినటువంటి విషయాలు. ఇంకా మిగతా పత్రికలు నిన్న సెలవు ఉన్నందున లేదు. సో ఒకసారి మన మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలపండి. రైట్, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మిత్రులారా. సో ఇవ్వండి ఈరోజు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. రేపు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.